పరలోకమన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం చూడడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు కలుగునుగాక. మీరు సమయం తీసుకొని దేవుని సన్నిధిలో ఆయన వాక్యం ధ్యానించడానికి కేటాయించిన ఈ సమయమును బట్టి మీరు ఆశీర్వదించబడాలని, ఆత్మీయంగా వెలిగించబడాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానము నిమిత్తము అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయంలోని అంశములను మనం ధ్యానం చేద్దాం. ప్రభురాత్రి భోజన సంస్కారం యేసు ప్రభు ఆజ్ఞాపించాడు శిష్యులకు. అది ఎలాగ చేయాలి, ఎందుకు చేయాలి, దానివలన ప్రయోజనం ఏమిటో యేసు ప్రభు తన శిష్యులకు నేర్పించాడు. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుతాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. దేవునికి స్తోత్రం. క్రైస్తవ సంఘాల్లో ప్రభు భోజన సంస్కారము జరుగుట మనము చూస్తూ ఉన్నాం. క్రొత్తగా వచ్చిన అనేకులు దీనిలోని సత్యాలను గ్రహించక దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అయితే ఆదిమ సంఘము వారు ఇంటింటా ప్రతిదినము కూడుకొంచు వారు సహవాసమందు, రొట్టె విరుచుటయందు, అపోస్తల బోధయందు, ప్రార్థనయందు ఎడతెగక ఉన్నారని మనం చదువుతున్నాం. యేసు ప్రభు కూడా ఈ ప్రభు భోజన సంస్కారం గురించి మనకు నేర్పించాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయాలను గురించి యేసు ప్రభు తానే స్వయంగా యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనంలో కూడా ఆయన నేర్పించాడు. యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచె దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు ఆజ్ఞాపించినట్లు మనము ఈ ప్రభు భోజన సంస్కారంలో పాలు పొందే ముందు దీనిలోని సత్యాలను మనము ధ్యానం చేయాలి. యేసు ప్రభు మన మధ్యకు అనగా ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. యోహాను సువార్తలో ఉంది, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు అని. దేవునికి స్తోత్రం. ఆయన మానవావతారం ధరించాడు అనగా రక్తమాంసములు గలవాడుగా ఈ లోకానికి వచ్చాడు. రక్తమాంసములు గలవాడుగా ఎందుకు వచ్చాడో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుతాను. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎలయనగా ఆయన ఎంతమాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును
నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయముల్లో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. దేవునికి స్తోత్రం. ఆది మానవుడు పాపం చేత దేవుని వలన దూరపరచబడ్డాడు. దేవుని సన్నిధి నుండి దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసిన ఏదెను వనం నుండి పారద్రోలబడ్డారు ఆదామవ్వలు. అయితే దేవుడు వారికి ఒక మార్గమును ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం. గొర్రెపిల్లను వధించి ఆ చర్మమును వారికి వస్త్రములుగా ఇచ్చాడు. అయితే వారు ఆ సమయంలో పోగొట్టుకొనిన జీవవృక్ష ఫలము కూడా యేసు ప్రభు తన శరీరము తన రక్తమును అర్పించుట ద్వారా మనము తిరిగి పొందుటకు ఆయన మార్గం సరళం చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మానవావతారిగా నరరూపిగా ఈ లోకానికి వచ్చి శరీరంలో తను మానవుల వలె శోధింపబడిన పాపరహితుడుగా నిందారహితుడుగా పవిత్రుడుగా ఈ లోకంలో జీవించి మానవుల యొక్క కష్ట సుఖాలను అన్నిటినీ కూడా తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే యేసు ప్రభు మన కొరకు తను తాను సిలువకు అప్పగించుకున్నాడు. తన శరీరం అంతా చీల్చబడింది, రక్తమంతా కార్చాడు. ఆయన సిలువ మీద తను తాను అర్పించుకున్న ద్వారా మానవాళికి పాప క్షమాపణ, తిరిగి దేవునితో సమకూర్చబడుట, దేవుని కుమారులుగా అంగీకరించబడుట, ఆయన కృపాసనమును ధైర్యముతో సమీపించగలుగుట ఆయన మనకు చేశాడు. యేసు చేసిన నిబంధన, ఆయన రక్తముతో ఆయన నిబంధన చేశాడు. మీరు నావారు నేను నీవాడనని నిబంధన చేశాడు. కాబట్టి ఆ నిబంధనలో మనము పాలుభాగస్తులం అవుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆయన కుమారుని అంగీకరించుట ద్వారా నిత్య జీవమునకు వారసులం అవుతాం. కాబట్టి ఇవన్నీ కూడా క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడిన ఆశీర్వాదములు. దేవునికి స్తోత్రం. ఆయన రక్తమంతా కార్చాడు. ఆ రక్తానికి వెల కట్టబడింది. ఆయన మనము చెల్లించవలసిన ఆ యొక్క రుణము ఆయన తన రక్తముతో చెల్లించాడు. మన శాపమును తీసివేశాడు. ఆ శాపగ్రస్తమైన శిలువ మ్రానుపై తన ప్రాణాన్ని అర్పించి తన రక్తముతో ఆయన మనలను కొన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు శరీరము ఆయన రక్తమునకు ఎంతో విలువ ఉన్నది, ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆయన గనుక శిలువ మరణం పొందకపోతే మనము ఇంకా పాపములో నశించిన వారంగానే ఉంటాం, శాపగ్రస్తులముగానే ఉంటాం. అయితే యేసు ప్రభు చేసిన ఈ యొక్క బలియాగం, ఈ త్యాగం, ఆయన చేసిన ఈ యొక్క గొప్ప కార్యమును మనము తలపోసుకుంటూ ఆయన మరణమును ప్రచురం చేయాలని యేసు ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండంలో వ్రాయబడింది ఏంటంటే మాంసమును రక్తముతో తినకూడదని ఆజ్ఞాపించాడు. అయితే ప్రభు ఇక్కడ మనము ఆయన రక్త మాంసములలో పాలుభాగస్తులం అవ్వాలంటే ఆయన మాంసమునకు ప్రతిగా ఉన్న రొట్టెను, ఆయన రక్తమునకు ప్రతిగా ఉన్న ద్రాక్షారసంలో మనము పాలు పొందాలని యేసు ప్రభు ఆజ్ఞాపించాడు. యేసు ప్రభు యొక్క శరీరము ఆయన రక్తము మన ఆత్మీయ జీవితమునకు శక్తినిచ్చేదిగా ఉన్నవి. జీవాహారంగా వచ్చిన క్రీస్తు మనలను శక్తిమంతులుగా చేస్తాడు. ఆహారం లేకపోతే శరీరం ఎలాగూ కృషించిపోతుందో, జీవాహారమైన క్రీస్తును మనం కలిగి ఉండకపోతే మన ఆత్మ కూడా కృషించి నశించిపోతుంది. కాబట్టి క్రీస్తు శరీరము ఆయన రక్తములో మనం పాలు పొందాలి. యేసు ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని అంటున్నాడు. నాలోని తీగలు ఫలిస్తాయి, వారి ఫలములు నిలిచి ఉంటాయని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి ద్రాక్షావళిలో నుండి వచ్చిన జీవం, అది క్రీస్తు ఇచ్చే జీవం. ఆ సారం మనలను తృప్తిపరుస్తుంది. అది మనకు ఎంతో ఆశీర్వాదమును సమకూరుస్తుంది. ఆత్మీయ ఆశీర్వాదములన్నీ అవి మనకు కలిగించి మనలను ఆనందింపచేస్తాయి. దేవునికి స్తోత్రం. యెషయా ప్రవచన గ్రంథము 25వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుందంటే, మూలుగులు గల క్రొవ్విన వాటితో ద్రాక్షారసముతో విందు చేయును అని ఉంది. దేవునికి స్తోత్రం. మనము మరి మాంసాహారులం అయితే దానిలో ఉన్న మరి మూలుగు దుమ్ములు ఇష్టపడతారు చాలామంది, ముఖ్యంగా చిన్నపిల్లలు. అయితే అది దేనికి సాదృశ్యం అంటే క్రొవ్విన వాటిని, మన నోటికి రుచికరంగా మధురమైన వాటిని ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
క్రొవ్విన వాటితో ద్రాక్షారసంతో ఆయన విందు చేయును. విందులంటే మనకు చాలా ఇష్టం. ఎవరైనా విందుకు పిలిచి బిర్యానీ పెట్టి అన్నీ అక్కడ పెట్టి ఇవి వాసన చూడండి తృప్తి చెందింది అంటే మన కడుపు ఊరుకోదు. ఎంతో ఆకలి పుట్టిస్తుంది ఆ సువాసనలు, ఆ గుమగుమలు. అయితే యేసు ప్రభు కూడా ఆయనను గూర్చి మనం తెలుసుకోవాలంటే ఆయనలో మనం పాలిభాగస్థులం అవ్వాలి. ఆయన చేసిన ఆ యొక్క శిలువయాగమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ రొట్టెలో ఆ ద్రాక్షారసంలో మనం పాలిభాగస్థులము అయినప్పుడే మనము దీవించబడతాము, నిత్య జీవమునకు వారసులం అవుతాము. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనలో పాలు పంపులు కలిగి ఉంటాం. ఆయన కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటాం. ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, ఇంకా ఎక్కువ వాక్యం చదవాలి, ఇంకా ఎక్కువ ఆయన గురించి వినాలి, ఇంకా ఎక్కువ ఆయనతో సహవాసం చేయాలి, ఆయన సన్నిధిలో ప్రార్థనలో గడపాలి, ఆయన స్వరూప్యంలోనికి మార్చబడాలనే ఆసక్తి మనము ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా కలిగి ఉంటాం. మనము యేసు ప్రభు యొక్క రక్త మాంసములలో పాలు పొందుట అనగా ప్రభు భోజన సంస్కారంలో పాలు పొందుట ఆయనను సొంతము చేసుకొనుటకు సాదృశ్యంగా ఉంది. అంటే ఆయనను కలిగి ఉండుట. యేసు ప్రభు పునరుద్ధానుడై లేచి తన శిష్యులకు కనిపించినప్పుడు తోమా లేడు. ఆయన శిష్యుడైన తోమా అన్నాడు, నేను ఆయన గాయముల్లో చేయబెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు. అయితే యేసు ప్రభు మరలా కనబడి తోమాను నీవు నా చేతిలో చేయి పెట్టి చూడు అని చెప్పాడు. అయితే తను స్వతహాగా చేయి పెట్టి చూచినప్పుడే నా దేవా నా ప్రభు అని యేసు ప్రభువుని పిలవగలిగాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము అనుభవపూర్వకంగా ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ఆయనను ఎరిగి ఉన్నాము అని అంటే ఆయనను కలిగి ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయనను సొంతం చేసుకోవాలి. క్రీస్తు అనుగ్రహించు రక్షణానందంలో మనము పాలు పంపులు కలిగి ఉండాలి. యేసు ప్రభు తాను మన కొరకు శ్రమ పడ్డాడు, ఆయన మన కొరకు సిలువ వేయబడ్డాడు, మన కొరకు చనిపోయాడు. అయితే ఆయన మనకు రక్షణానందమును అనుగ్రహించుటకు నిత్య జీవంలో పాలుభాగస్తులుగా చేయడానికి ఆయన మన కొరకు శాపగ్రస్తుడయ్యాడు. ఆత్మీయ జీవితం జీవించాలంటే ప్రభుతో సన్నిహిత సంబంధము కలిగి ఉండాలి. ఆయన నుండి మనము సారము, శక్తి, బలము పొందాలి. ఆత్మీయ ఆహారమే మనలను ఆత్మీయంగా బలపరుస్తుంది, మనలను శక్తిమంతులుగా చేస్తుంది. శోధనను మరి జయించడానికి ఆయన మనకు ఆత్మీయ బలము అనుగ్రహిస్తాడు. మనకు ఆత్మీయ ఆకలి దప్పులు లేకుంటే అనగా వాక్యం చదవాలని, ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడపాలని ఆసక్తి లేకపోతే మనలో జీవము లేనట్లే. ఎలాగైతే మరి సహజమైన పుష్పాలు తేనెటీగల్ని ఆకర్షిస్తాయో అలాగే ప్రభువును మనం కలిగి ఉంటే ఇంకా ఎక్కువ మనము ఆయనలో పెరగాలని, ఇంకా ఎక్కువ ఆయన సన్నిధిలో మనము జీవించాలని, ఆయనతో సహవాసం చేయాలని మనము కోరుకుంటాం. కాబట్టి ఆయనకు వేరై ఉండి మనము ఏమీ చేయలేం. ఆయనలో మనం ఉండాలి. ఆయన జీవం మనలో లీనమైనట్లు ఆయనను మనము కలిగి ఉండాలి. యేసు ప్రభు అంటున్నాడు, నేను వాని యందును వాడు నా యందును నిలిచియుండును. కాబట్టి మనము ఆయనలో ఉన్నప్పుడే ఆయన సారమును మనము తీసుకొని ఫలించే వారముగా ఉంటాం, జయశీలుగా ఉంటాం, ఆయన మహిమపరిచే వారముగా ఉంటామని దేవుని వాక్యము తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడే ఆయన మనకు ఆశ్రయ స్థానముగా ఉంటాడు, ఆయన మనకు కోటగా ఉంటాడు, దుర్గముగా ఉంటాడు. ఆయన మన ఇంటికి యజమానుడిగా ఉండి మనలను పోషిస్తాడు, మనలను ఆదరిస్తాడు, కాపాడుతాడు, పరిపాలిస్తాడు. కాబట్టి ఆయనతో మనం సదా జీవించాలి అని అంటే, నిత్య జీవములో పాలు పొందాలి అని అంటే, ఆయన నిబంధనకు వారసులంగా ఉండాలి అని అంటే, ఆయన ఆశీర్వాదములకు వాగ్దానములకు వారసులంగా ఉండాలి అని అంటే, ఆయన శరీరములోను రక్తములోను మనము పాలుభాగస్థులం అవ్వాలి. దేవునికి స్తోత్రం. అపోస్తులుడైన పౌలు చెప్పినట్లు మనము దీనిలో పాలు పొందేటప్పుడు స్వపరీక్ష చేసుకోవాలి. ఎవరు కూడా అయోగ్యముగా దీనిలో పాలు పొందకూడదు. అయోగ్యంగా పాలు పొందితే రోగులుగా ఉంటారు, చనిపోతారు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి ప్రభువా, నా కొరకు కార్చిన రక్తము ద్వారా నన్ను కడుగు,
నీ రక్తంతో నన్ను శుద్ధీకరించు, పవిత్రపరచు దేవా, నన్ను యోగ్యురాలుగా నన్ను చెయ్యి అని మనం ప్రార్థనపూర్వకంగా ఆయన ఇచ్చే ఈ ప్రభు భోజన సంస్కారంలో పాలుభాగస్థులమైతే మనము ఆశీర్వదించబడతాం. మనము ఆయనతో సదా జీవించే అవకాశమును మనం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. దేవుడు సజీవుడు, ఆయనలో జీవం ఉంది. రెండవ ఆదామైన క్రీస్తులో ఆయన జీవమును ఊదాడు. ఆయన నిత్య జీవం నాకు వారసులుగా చేయటానికి యోగ్యుడయ్యాడు క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనము కూడా క్రీస్తులో పాలుభాగస్థులమైతే ఆయన ఇచ్చే ఈ నిత్య జీవమునకు వారసులమవుతాం. ఆయనలో పాలుభాగస్థులమైతే ఈ లోకంలో మనం జయించే వారంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో రాయబడినట్లు ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు జయించి ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో మనకు కలుగు శోధనలు, పరీక్షల్లో మనం జయం పొందాలంటే ఆ యొక్క రక్తమాంసముల్లో మనం పాలుభాగస్థులమై ఆయన యొక్క మరణమును ప్రచురం చేయవారంగా, సాక్ష్యం ఇచ్చేవారంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితం క్రీస్తులో దాచబడి ఉంది. ద లైఫ్ ఆఫ్ బిలీవర్స్ ఈజ్ హిడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. వీ లివ్ బై హిమ్. ఆయనలో మనం జీవించినప్పుడు ఆయన మనలను పోషిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని శక్తిమంతులుగా చేస్తాడు. అయితే శరీరం నాకు సంబంధం లేకపోతే శరీరం చచ్చిపోతుంది, అది పని చేయదు. అలాగే ఒక చెట్టును ఉదాహరణగా తీసుకుంటే వేర్లకు పురుగు పడితే చెట్టు చచ్చిపోతుంది. అలాగే మనము కూడా క్రీస్తును కలిగి ఉండకపోతే నశించిపోతాం, మరణం అవుతాం, నిత్యజీవమునకు మనకు వారసత్వం ఉండదు. కాబట్టి క్రీస్తును మనం కలిగి ఉండాలి. ఆయన శిరస్సుగా మనము వెంబడించాలి. ఆయన సారమును మనము పొందాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయనతో కూడా సదా జీవించాలంటే మనము క్రీస్తు యొక్క రక్తమాంసముల్లో పాలుభాగస్థులం అవ్వాలి. We live because Jesus lives in us. Because he lives, we shall live also. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువును కలిగి ఉండాలి. ఆయనలో పాలుభాగస్థులం అవ్వాలంటే ప్రభు భోజన సంస్కారాన్ని మనము నిర్లక్ష్య పెట్టకూడదని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాము. దేవుడి వాక్యములు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ యొక్క ప్రేమను గూర్చి, నీ యొక్క శిలువ యాగమును గూర్చి మాకు జ్ఞాపకం చేసి ఉన్నావు ప్రభువా. ఇంకా ఎంతోమంది నిన్ను గూర్చి తెలుసుకొనక నిత్య మరణమునకు లోనవుతున్నారు ప్రభువా. దేవా, నీవు ఈ లోకాన్ని ప్రేమించి, మానవాళిని ప్రేమించి, దేవా నీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు రక్షణకర్తగా ఇచ్చావు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవమును నీవు వాగ్దానం చేశావు ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీవు ప్రేమతో నీ ప్రాణమును మా కొరకు అర్పించావు గనక ప్రభువా, దేవా మేము కూడా మేము నీకు సమర్పించుకోవడానికి, నిన్ను ప్రేమించడానికి, నిన్ను కలిగి ఉండడానికి, నీ అందు విశ్వాసము ద్వారా నీవిచ్చిన వాగ్దానము నిత్య జీవమునకు వారసులం అవడానికి నీ కృప అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేయుచున్నాం ప్రభువా. నీ యొక్క శరీరం మా కొరకు చీల్చబడింది దేవా. నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలిగి ఉందని నీవు వాగ్దానం చేశావు. నీకు వందనాలు ప్రభువా. ఎవరైతే రోగులుగా ఉండి నీ సన్నిధిలో ప్రార్థించుచున్నారో వారిని ఈ సమయంలోనే దేవా నీవు ముట్టి స్వస్థపరచవలసిందిగా ప్రార్థన చేయుచున్నాము. నీ గాయపరచబడిన హస్తముతో వారిని తాకండి ప్రభువా. నీ శిలువ రక్తంతో వారిని శుద్ధీకరించండి ప్రభువా. ప్రతి పాపము నుండి వారిని విడిపించండి, ప్రతి శాపము నుండి విడిపించండి, ప్రతి ఇబ్బంది నుండి విడిపించండి. నీవే ప్రభువా. ప్రతి ఒక్కరూ కూడా నీ అందు విశ్వాసం ఉంచువారు దేవా ఆరోగ్యవంతులుగా, శక్తిమంతులుగా, జయశీలుగా ఉండాలని నీవు కోరుతున్నావు. కాబట్టి ప్రభువా నీ అందరి విశ్వాసముతో ప్రభువా నీ బిడ్డలుగా, నీ వారసులుగా, నీ వాగ్దానమును పొందుకోటానికి నీవే ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచవలసిందని యేసు ప్రభు దివ్యనామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.